అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. మస్క్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్ళెంపడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు ఎలాన్ మస్క్. పార్టీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఎక్స్ లో పోల్ పెట్టారు. దీనిపై 80% మంది అనుకూలంగా ఓటు వేశారని మస్క్ వెల్లడించారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమన్న మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అని పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో జిగిరి దోస్తులుగా ఉన్న మస్క్ ట్రంప్ ఇప్పుడు దుష్మనయ్యారు. గతంలో ట్రంప్కు మద్దతుగా ఉన్న మస్క్ ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల వేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏకంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించిన ఆయన తాజాగా దీనిపై తన ఎక్స్ మాధ్యమంలో ఓటింగ్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ట్రంప్కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న మస్క్ 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్లో ప్రశ్నించారు. దీనికోసం పోల్ పెట్టారు. అనంతరం ఆ ఓటింగ్ ఫలితాన్ని ప్రకటిస్తూ 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమని ప్రజలు చెప్పారన్నారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ఈ పోస్టు చేయడంతో ప్రపంచ కుబేరుడు ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై మస్క్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు తీవ్రంగా మారాయి. బహిరంగంగానే వీరిద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని సమాధానమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి తప్పించినందుకే మస్క్కు అంత ఆక్రోశమని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో టెస్లా అధినేత కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల వేళ మస్క్ కొత్త పార్టీ చర్చ తీసుకురావటం ప్రాధాన్యం సంతరించుకుంది.